చెప్పరా. అన్నయ్య, ఇంటికి వచ్చాను. ఇంటికి తాళం వేసింది. ఎవరూ కనిపించడం లేదు. ఎవరికైనా ఏమైనా అయిందేమోనని చాలా టెన్షన్ పడుతున్నాను అన్నయ్య. ఎక్కడికి వెళ్ళారన్నయ్య మీరందరూ? అందరం గుడికి వచ్చాం, నువ్వు కూడా వచ్చేసాయి. గుడికి వెళ్ళారా? అదేంటన్నయ్య, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను కూడా నీతో మాట్లాడే పని ఉంది. త్వరగా బయలుదేరి రామాలయంకి వచ్చేసాయి. సరే అన్నయ్య, వస్తున్నాను. ఉన్నట్టుండి అందరూ గుడికి వెళ్ళడం ఏంటి? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఏంటి? వెళ్ళేటప్పుడు భూమి అయినా నాకు ఫోన్ చేసేది కదా, తను కూడా నాకు చెప్పకుండా వెళ్ళింది ఏంటి? రాఘవ, పసుపు ఇంకొంచెం అవసరం అవుతుంది, నువ్వు వెళ్ళి తీసుకునిరా. అలాగే అక్క. అక్క, మాధవ్ ఫోన్ చేశాడు. అవునా? రమ్మని చెప్పావా? చెప్పానక్క, గుడి దగ్గర ఉన్నాం, త్వరగా రా అని చెప్పాను. ఇక్కడికి వచ్చాక వాడితో సిద్ధార్థ విషయం కూడా మాట్లాడాలి. రేయ్, గుళ్ళో అవన్నీ ఎందుకురా? ప్రశాంతంగా పూజ చేసుకోకుండా ఆ విషయాలు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు కదా. లేదక్క, పూజ చేస్తే వచ్చే ప్రశాంతత కంటే వాడితో మాట్లాడి అన్ని అనుమానాలు తీర్చుకుంటే దానివల్ల వచ్చే మనశ్శాంతి ఇంకా ఎక్కువ. అందుకే రమ్మని చెప్పాను. ఇటు పూజ చేసినట్టు ఉంటుంది, అటు వాడితో మాట్లాడాల్సినవి మాట్లాడినట్టు ఉంటుంది. సరేరా, నీ ఇష్టం. నీతో చెప్పేదే ఉంది. కాకపోతే కాస్త జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త అంటే? వాడు బాధపడకుండా నువ్వు బాధపడకుండా మాట్లాడు అని అంటున్నాను. మాట్లాడే విషయం మనదైతే అక్కగా మధ్యలో నేనేదైనా మాట్లాడొచ్చు. నువ్వు ఆ సిద్ధార్థ గురించి మాట్లాడాలంటున్నావు. అందుకే కోపతాపాలకు పోకుండా కొంచెం మృదువుగా మాట్లాడుకుంటే నీ అనుమానము తీరిపోతుంది. సర్లే అక్క, నేను మాత్రం వాడిని ఏమైనా గొడవ పడ్డానికా పిలిచాను? మాట్లాడడానికే కదా పిలిచాను. సరే, నువ్వేదో అడిగావు కదా, త్వరగా వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళాక. సరే.